సావిత్రి వంట చేసి తీసుకొచ్చేసరికి తన కొడుకు రాంబాబు తింటూ ఉంటాడు. పక్కనే రాంబాబు భార్య కాంచన ఉంటుంది. రాంబాబుకు కొసరి కొసరి భోజనం వడ్డిస్తూ ఉంటుంది. ఇంతలో, ఏంట్రా నేను కూరలు తెచ్చేలోపు తినేస్తున్నావు? నేనొచ్చే వరకు ఆగవా నువ్వు? అమ్మా, అవతల కాంచన కూడా కూరలు చేసింది కదా, మళ్ళీ నువ్వెందుకు చేయటం? ఆ కూరలతోనే తినేయొచ్చు కదమ్మా. అంటే ఏంటి? నీ పెళ్ళాం చేసినవే తినాలా ఇప్పుడు? నా గురించి ఆలోచించవా నువ్వు? ఈ అమ్మ చేసే వంటలు నీకు పనికి రాకుండా పోయాయా? అది కాదమ్మా, నేనలా అనలేదు. మరెలా అన్నావురా? చిన్నప్పుడు నేను అన్నం పెడితే గాని తినని నువ్వు ఈ రోజు నీ పెళ్ళాం పెట్టిందే తినాలంటున్నావు. ఈ ఇంట్లో నీ పెళ్ళాం పెత్తనమేంటి? కోడలిగా వచ్చి అందర్నీ తన ఆధీనంలో ఉంచుకోవాలని చూస్తుందా? అయ్యో అత్తయ్యా, అన్నేసి మాటలనకండి. నేనేం చేశానిప్పుడు? మా ఆయనకి కూరలు చేసి వడ్డించకూడదా? అదేమైనా నేరమా? ఇక చాలు, ఈ ఇంట్లో నేరాలు ఘోరాల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఒరేయ్ బాబూ, నీకు తినాలనిపిస్తే తిను, లేకుంటే వద్దు. ఈ అమ్మ మాట వినకపోవటం వినటం అదంతా నీ ఇష్టమే. అది కాదమ్మా, ఇప్పుడు ఏం జరిగిందని అలా మాట్లాడుతున్నావు? ఇంకేం వినను. అవతల నాకు కూరగాయలమ్మే సమయమైంది, నేను వెళ్ళొస్తాను అంటూ సావిత్రి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. రాంబాబు మాటలు పట్టించుకోకపోవడంతో కాంచన చాలా బాధపడుతుంది. ఏంటండి, అత్తయ్య ఇలా చేయటం న్యాయమేనా? ఎప్పుడూ నాపై పెత్తనం చెలాయించాలని చూస్తుంటారు. నేనేం చేశాను చెప్పండి? నేనిష్టం లేకపోతే చెప్పమనండి, ఇంట్లో నుండి వెళ్ళిపోతాను. అరేరే, అలా అనకు కాంచనా. అమ్మెప్పుడూ అంతే, ఆవిడ మాట వినకపోతే అస్సలు నచ్చదు. ఇలా బాధపడితే ఎలా చెప్పు? నా మాట విను, కాస్త మౌనంగా ఉండంతే. అమ్మ తొందరలోనే మారుతుంది. అమ్మ మనసు మారాలి అంతే. అంతవరకు ఓపికతో ఉండాలి. ఇంకేం ఆలోచించకు. అవతల ఆలస్యం అవుతుంది, నేను వెళ్ళొస్తాను అంటూ రాంబాబు అక్కడి నుండి వెళ్తాడు. ఇక తన అత్త సావిత్రి కూరగాయలమ్మడానికి వెళ్ళగా తన భర్త రాంబాబు ఉద్యోగానికి వెళ్తాడు. ఇంట్లో ఒంటరిగా కూర్చొని కాంచన బాధపడుతూ ఉంటుంది. ఏంటి నా జీవితం ఇలా అయిపోతుంది? ఈ ఇంట్లో ఒంటరిగా కూర్చొని ఉండాలా? నేను కూడా అలా బయటకి వెళ్ళి తిరిగి రాకూడదా? ఓవైపు మా అత్త నన్ను దయ్యంలా చూస్తుంది, మరోవైపు మా వారు వాళ్ళ అమ్మ మాటే వినాలని చెప్తున్నారు. ఇప్పుడు నేనేం చెయ్యను? ఆవిడ నన్నెందుకలా చూస్తుంది? నేను ఆవిడకి బానిసలా ఉండాలా? అదే అనుకుంటుందా ఆవిడ? అలా కాంచన చాలాసేపు తనలో తానే మాట్లాడుకుంటూ ఉంటుంది. ఇక ఆ రోజు సాయంత్రం రాంబాబు సావిత్రి ఇద్దరూ ఒకేసారి ఇంటికొచ్చారు. రాంబాబు తన నెల జీతం తీసుకొచ్చి సావిత్రికిచ్చాడు. ఇదిగో అమ్మా, ఈ నెల జీతం డబ్బులు. అలాగే బాబు, వీటిని జాగ్రత్తగా ఖర్చు పెడతాను. అమ్మా, అది ఈ నెలలో కాంచన పుట్టినరోజు వస్తుంది. రానివ్వు బాబు, ప్రతి ఏడాది పుట్టినరోజులు వస్తూనే ఉంటాయిగా, వాటిని మనం ఆపలేం. అది కాదమ్మా, అది... ఒరేయ్, అలా నసుగుతూ ఉంటావేంట్రా? ఏదైనా సరే ధైర్యంగా చెప్పు, నేనున్నాను కదా. ఇక్కడెవరూ పరాయి వాళ్ళు లేరు. నేను నీ అమ్మనే కదా, ఏంటో చెప్పు బాబూ. అదేనమ్మా, తనకు పుట్టినరోజు నాడు ఒక చీర కొనిద్దాం అనుకుంటున్నాను. అందుకోసం కాస్త డబ్బు కావాలి. ఏంటేంటి, చీర కొంటావా? 2 నెలలకు ముందే కదా నువ్వు చీర కొనిచ్చావు, మళ్ళీ చీర కొనిస్తావా? అలా అయితే డబ్బులు చాలా ఖర్చవుతాయి కదా. ఇలా నీ సంపాదన మొత్తం చీరలకే ఖర్చు చేస్తుంటే ఇక నువ్వెలా బ్రతకగలుగుతావు? వెళ్ళు బాబు వెళ్ళు, ఈ డబ్బులు ఇంటి ఖర్చులకి మాత్రమే సరిపోతాయి. అది కాదమ్మా, నేను చెప్పేది విను. ఇంకేం వినను. నా బిడ్డ సంపాదన చిల్లిగవ్వ కూడా వృధా కానివ్వను అంటూ రాంబాబుకు తెగేసి చెప్పింది. ఇక రాంబాబు దీనంగా మొహం పెట్టి తన గదికి వెళ్తాడు. అక్కడికి వెళ్లేసరికి ఏడుస్తూ కనిపిస్తుంది కాంచన. రాంబాబుని చూడగానే, ఇదంతా మనకు అవసరమా చెప్పండి? మనం ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండకూడదు. ప్రతిరోజు అవమానమే, ఏదో ఒకటి అంటూనే ఉంటుంది. మనం సంతోషంగా ఉండటం ఆమెకి ఇష్టం లేదు. నేను చాలాసార్లు చూశాను, ఆవిడెప్పుడు మనల్ని బాధపెడుతూనే ఉంటారు. మీరు సంపాదించిన డబ్బులు మీరు తీసుకుంటే తప్పేంటండి? ఏదో ఆశపడి నాకొక చీర కొనిద్దాం అనుకున్నారు, అది కూడా ఇష్టం లేక ఏదేదో చెప్తుంది మీ అమ్మ. ఇలాంటి ఇంట్లో మనం సంతోషంగా ఉండలేమండి, వెళ్ళిపోదాం. అరే కాంచనా, అలాంటవేంటి? ఆవిడేదో ఆవేశంగా మాట్లాడింది. అమ్మ మాటలు పట్టించుకోవద్దని చెప్పాను కదా నీకు. ఇలా అయితే ఎలా నువ్వు? నా మాట విని కాస్త మౌనంగా ఉండు. నేనిప్పుడే చిరాకులో ఉన్నాను, నన్ను బాధ పెట్టకు అంటూ రాంబాబు అనడంతో కాంచన ఇంకేం మాట్లాడకుండా వంటగదిలోకి వెళ్ళిపోతుంది.
వంటగదిలో ఓవైపు సావిత్రి వంట చేస్తుంది. ఇక సావిత్రిని పట్టించుకోకుండా తన పాటికి తాను మరో వంటకాన్ని చేయటం మొదలెడుతుంది కాంచన. అలా ఇద్దరూ వంటలు చేసి రాంబాబుకి తీసుకెళ్తారు. రాంబాబు వాళ్ళిద్దరినీ చూసి భయపడిపోతాడు. అన్నట్టు మర్చిపోయాను. నేను అర్జెంటుగా ఒక చోటుకి వెళ్ళి రావాలి. వచ్చాక తింటానులేమ్మా. నేను వెళ్ళొస్తా కాంచన, తొందరగా వచ్చేస్తాను. ఏవండి, మీరు మళ్ళీ వచ్చే వరకు నేను ఇక్కడే ఉంటాను. అస్సలు తినను. మీరొచ్చాక ఇద్దరం కలిసే తిందాం. అరే, అలా అంటవేంటే? నేను రావటం ఆలస్యం అవ్వచ్చేమో. ఆలస్యమైనా పర్వాలేదు, నేను మాత్రం మీకోసమే చూస్తుంటాను. రేయ్ బాబు, నేను కూడా నీకోసమే ఎదురు చూస్తాను. నువ్వొచ్చాకే తింటాను. అలా కాంచన సావిత్రి ఎడమొహం పెడమొహం పెట్టుకుని మొహాలు తిప్పుకుంటారు. అది చూసి రాంబాబు ఇక అక్కడ ఉండలేక పారిపోతాడు. రాత్రంతా ఇంటి బయటే కూర్చొని ఉండిపోతాడు. లోపల మాత్రం కాంచన సావిత్రి పంతంతో అలా కూర్చొని ఉంటారు. ఆ రోజు రాత్రి గడుస్తుంది. మరుసటి రోజు ఉదయాన్నే ఎవ్వరి కంటికి కనిపించకుండా బయటకి వెళ్తుంటాడు రాంబాబు. ఇంతలో కాంచన చూసి, మీరిలా చేస్తారని అనుకోలేదండి. మీరు కూడా నన్ను పరాయిదాన్ని చేసేస్తున్నారుగా. రాత్రంతా మీకోసం చూస్తూనే ఉన్నాను. నాకు చాలా బాధగా ఉంది. ఓవైపు మీ అమ్మగారు, మరోవైపు మీరు నన్ను పురుగు కంటే హీనంగా చూస్తున్నారు కదండీ. అలా అనకు కాంచన. మీ ఇద్దరి మధ్య నేనెలా నలిగిపోతున్నానో నీకు తెలీదు. ఇంతకీ అమ్మెక్కడా? కూరగాయలు అమ్మడానికి వెళ్ళిందా? అవునండి. అమ్మ సంపాదిస్తుంది. అందుకే అమ్మకి ధైర్యం ఎక్కువ. నువ్వు ఇంట్లోనే ఉండటం వల్ల ఆవిడ నిన్ను ఎందుకు పనికిరాని దానివని అనుకుంటుంది. అయితే నేను కూడా వ్యాపారం చెయ్యాలని అనుకుంటున్నాను. ఆ, వ్యాపారం చేస్తావా? నువ్వా? నిజంగానే చెప్తున్నావా? ఇంతకీ ఏ వ్యాపారం చేస్తావు? అవునండి, నేను పరోటా వ్యాపారం చేద్దామనుకుంటున్నాను. నేను పరోటాలు చాలా బాగా చేస్తాను. ఏం మాట్లాడుతున్నావు కాంచన? అసలే వర్షాకాలం. రోజు వర్షం కురుస్తుంది. అమ్మ చేసే వ్యాపారం కూడా సరిగ్గా సాగటం లేదు. కూరగాయలు కొనడానికి ఎవరూ రావటం లేదంట. వ్యాపారంలోకి దిగి చేతులు కాల్చుకోకు. లేదండి, నా మాట వినండి. కనీసం నాకు ఈ సాయమైనా చెయ్యండి. నేను వ్యాపారం పెట్టడానికి మీ సాయం కావాలి. సాయమా? అంటే ఇప్పుడు అమ్మను ఒప్పించాలా? అది చేయటం నా వల్ల కాదు. అయితే అత్తయ్య కూరగాయలమ్మే చోట కాస్త దగ్గరగా నేను వ్యాపారం చెయ్యాలి. అందుకు కావలసిన సామాన్లు తీసుకొచ్చివ్వండి. డబ్బులు లేవని మాత్రం అనకండి. ఎక్కడైనా అప్పు చేసైనా డబ్బు తీసుకురండి. నేను వ్యాపారం ప్రారంభించి తీరుతాను. అది కాదు కాంచన. ఈ పరిస్థితిలో మనం అలా చేయటం అవసరమా? అసలే అమ్మకి కోపం. అక్కడ రోడ్డుపై అలా చేశామంటే ఇంకేం చేస్తుందోనని భయంగా ఉంది. భయపడకండి, అది రోడ్డు. వ్యాపారం చేసుకునే స్థలం. ఎవరైనా వ్యాపారం చెయ్యొచ్చు. అడిగే హక్కు ఎవ్వరికీ లేదు. సరే అయితే, నీకు కావలసింది నేను చేస్తాను. వ్యాపారానికి కావలసిన సామాన్లన్నీ తీసుకొచ్చిస్తాను. అంటూ రాంబాబు తన భార్యకి కావలసిన వస్తువులన్నీ తీసుకొచ్చిస్తాడు. ఇక మరుసటి రోజు ఉదయాన్నే సావిత్రి కూరగాయలమ్మే ప్రదేశానికి వెళ్తుంది. అక్కడ కూరగాయలమ్ముతూ ఉండగా కాంచన అక్కడికొస్తుంది. తన అత్తకి కాస్త దగ్గరగానే పరోటాలు చేసి అమ్మటం మొదలెడుతుంది. అది గమనించిన సావిత్రి తన కోడలి దగ్గరికి వెళ్ళి, ఇలా అందరి ముందు నా పరువు తీయాలనుకుంటున్నావా? పరోటాలు చేసి అమ్ముతున్నావేంటి? అది చెప్పడానికి నువ్వెవరు? నీలాగే నేను కూడా వ్యాపారం చేసుకుంటున్నాను. నువ్వు కూరగాయలు అమ్ముతుంటే నేనిలా చెయ్యొద్దని చెప్పానా? లేదు కదా. మర్యాదగా చెప్తున్నాను, ఈ వ్యాపారం ఆపేసేయ్. నేనాపను అయితే చూస్తాను నీ దగ్గరికి ఎవరొచ్చి కొంటారో. అంటూ సావిత్రి కోపంగా తన కోడలు కాంచనని చూస్తుంది. ఇంతలో జోరుగా వర్షం కురుస్తుంది. వర్షంలో కూరగాయలు కొనడానికి ఎవ్వరూ రారు. కానీ కాస్త పక్కనే ఉన్న కాంచన చేస్తున్న వేడివేడి పరోటాలు తినడానికి మాత్రం చాలామంది వస్తుంటారు. అది చూసి సావిత్రి కుళ్ళుకుంటుంది. కానీ కాంచన మాత్రం, రండి బాబు రండి, వేడివేడి పరోటాలు, చల్ల చల్లని వర్షంలో వేడివేడి పరోటాలు, రుచికరమైనవి, ధర కూడా చాలా తక్కువ, త్వరపడండి, వేడివేడి పరోటాలు తిని వెళ్ళండి. కాంచన అలా అమ్ముతుంటే చాలామంది జనాలు అక్కడ గుమిగూడారు. కాంచన చేసిన పరోటాల కోసం ఎగబడ్డారు. మరోవైపు సావిత్రి కోపంతో రెచ్చిపోతుంది. ఆ రోజు రాత్రి ఇంటికెళ్లిన తరువాత సావిత్రి, ఏంట్రా అది? నాపై కోపంతో చేస్తుంది. దాన్నలా వదిలేసావేంటి? నువ్వేమనవా? ఏవండి, ఇదిగోండి ఈరోజు నా ఆదాయం, తీసుకోండి, మీ దగ్గరే ఉంచండి. ఇంటికేమేం కావాలో ఖర్చు పెట్టి తీసుకురండి. అలాగే నాకు చీర కూడా తీసుకురండి. ఇక మీకు కూడా కొత్త బట్టలు కొనుక్కోండి.
అన్ని ఖర్చుపోను మిగిలినవి పొదుపు చెయ్యండి. వారేవా, ఒక్క రోజులో ఇంత డబ్బా! చాలా సంపాదించావు కాంచన. నేను కూడా ఇంత సంపాదించలేదు. చూసావా అమ్మా, తనకు అవకాశం ఇస్తే మనకంటే ఎక్కువ సంపాదించడం చేసి చూపించింది. తనని కట్టడి చేయాలని చూడకమ్మా. ప్రతి ఒక్కరిలోనూ ఒక ప్రతిభ ఉంటుంది. అది గుర్తించినప్పుడే వాళ్ళకి మంచి జరుగుతుంది. దానివల్ల మనకు కూడా ఎంతో కొంత మేలు జరుగుతుంది. ఆవిడ అవన్నీ ఎందుకు ఆలోచిస్తుంది చెప్పండి? ఎప్పుడు చూసినా నాపై పెత్తనం చెలాయించాలనే చూస్తుంది. ఇక కాంచన అలా బాధతో మాట్లాడుతుండగా, బాధపడకమ్మా. ఇన్నాళ్ళు నేనన్న మాటలు పట్టించుకోకు. నేను చేసిందే గొప్ప. నేనేం చెప్తే అదే చెయ్యాలి అనే పంతంతో ఉండి నిన్ను బాధ పెట్టాను. ఇకపై అలా జరగదు. ఇదిగో ఈ డబ్బు తీసుకో. ఇకపై ఇంటి ఖర్చులన్నీ నువ్వే చూసుకో. అలా సావిత్రి తన దగ్గరున్న డబ్బులు కాంచనకిస్తుంది. అత్తలో వచ్చిన మార్పు చూసి కాంచన చాలా సంతోషిస్తుంది. ఇక అప్పటి నుండి అత్త కోడళ్ళు కలిసిపోయి తమ తమ వ్యాపారాలు చేసుకుంటూ ఆనందంగా ఉంటారు. కాంతమ్మ వర్షంలో తడుస్తూ ఇంటికి చేరుకుంది. ఇంట్లోకి వెళ్ళగానే అందరూ ఒక మూలకు చేరి వర్షం పడకుండా చూస్తుంటారు. ఇంట్లో అక్కడక్కడ చిన్న చిన్న పాత్రలు పెడుతూ ఉంటుంది కాంచన. తన అత్తని చూసి, చూసారా అత్తయ్య, ఇంటి పైకప్పు బాగా పాడైపోయింది. వర్షం నీరు ఇంట్లోకొచ్చేస్తుంది. ఇకపోతే ఇంటి నిండా మన కుటుంబం సరిపోయింది. ఎవ్వరూ ప్రశాంతంగా పడుకోవడానికి కూడా చోటు లేదు. అందరూ ఇరుగ్గా ఉంటున్నారు. అంటే ఈ వర్షం ఆగే వరకు ఇంట్లోనే నిల్చొని ఉండాల్సిందేనా? దేవుడా, ఎంత పని చేశావయ్యా! నా ఇంట్లో నేనుండడానికి వీల్లేకుండా చేశావు కదయ్యా! అవునత్తయ్యా, మీరు కూడా ఇంట్లో నిలబడే ఉండాల్సి వస్తుంది. మీకు కాళ్ల నొప్పులని తెలుసు, కానీ ఏం చెయ్యగలం చెప్పండి? మనకి తప్పదు. మనది ఉమ్మడి కుటుంబం కదా. ఎక్కువ మంది ఉండటం వల్ల ఇలా అవుతుంది. అందరూ ఉండడానికి ఈ ఇల్లు సరిపోవట్లేదు. సరే, అలా గుడి దగ్గరికి వెళ్ళి కాసేపు ఉండొస్తాను. మీరు కూడా ఎక్కడికైనా వెళ్ళండి. వర్షం తగ్గాక ఇంటికి రండి. ఏ చెట్టు కిందకో ఎవరింటికైనా వెళ్ళి కాసేపు తలదాచుకోండి అని చెప్పిన కాంతమ్మ గుడి దగ్గరికి వెళ్తుంది. అక్కడికి వెళ్లేసరికి గుడి తలుపులు మూసుంటారు. ఇక అక్కడ ఉండలేక పక్కింటికి వెళ్ళి వాళ్ల తలుపు చప్పుడు చేస్తుంది. ఆ చప్పుడుకు తలుపు తీసిన శివయ్య కాంతమ్మని చూసి, ఏంటమ్మా ఇలా వచ్చావేంటి? వర్షం ఎలా పడుతుందో చూసావా? ఈ చలిగాలికి నేను తట్టుకోలేకపోతున్నాను. పానకంలో పుడకలా నువ్వొచ్చి నా నిద్ర మొత్తం చెడగొట్టావు కదమ్మా. అది కాదన్నయ్యా, మా ఇల్లు మొత్తం నిండిపోయింది. అందరూ చాలటం లేదు. అందుకని కొంతమంది మా ఇంటికి వస్తారా? కొంచెమైనా బుద్ధుండే మాట్లాడుతున్నావా నువ్వు? అంతమంది పిల్లల్ని ఎవరు కనమన్నారమ్మా నిన్ను? 3 కొడుకుల్ని కన్నావు. వాళ్ళకి పెళ్లి చేస్తే ఇప్పుడు వాళ్ళ పిల్లలు 6 మంది అయ్యారు. అంతమందికి ఇల్లు సరిపోదని తెలుసు కదా. ఎవరి పాటికి వాళ్లను బయటకి పంపించి వేరు కాపురాలు పెట్టుకోమని చెప్పుండొచ్చు కదా. అలా అందరినీ కట్టగట్టి ఒకే ఇంట్లో ఉంచకపోతే ఏంటి? అది కాదన్నయ్యా. ఇక చాలమ్మా. మీ ఇంట్లో వాళ్ళు మా ఇంటికి వచ్చారంటే ఇక మాకు చోటే ఉండదు. నా తల తినకు, వెళ్ళిపో ఇక్కడి నుండి. అలా పక్కింటి శివయ్య కాంతమ్మని వెటకరంగా మాట్లాడి పంపించేశాడు. ఇంటికొచ్చి బోరున ఏడుస్తుంది కాంతమ్మ. ఏంటత్తయ్యా, మీరిలా ఏడిస్తే ఎలా చెప్పండి? అందరూ మిమ్మల్నే చూస్తున్నారు. మీరే మాకు పెద్ద దిక్కు. మీరే అలా కన్నీళ్లు పెట్టుకుంటే మేమంతా డీలా పడిపోతాం. ఏం చెయ్యనమ్మా, మనమంతా ఉమ్మడి కుటుంబంగానే ఉండాలనుకోవటం నా తప్ప. అందరూ మనల్ని దయ్యాల్లాగా చూస్తున్నారు. మనకి సాయం చేసేవారే లేరు. పోనీ ఇంకా పెద్ద ఇల్లు కట్టుకుందామనుకున్నాను. అలా చెయ్యడానికి ఆస్తులు లేవు మనకు. పోనీ ఎవరైనా డబ్బు సాయం చేస్తారేమో చూద్దామత్తయ్యా. ఆ డబ్బుతో అయినా ఒక మంచి ఇల్లు కొందాం. అయ్యో, మనకు డబ్బు సాయం కాదు కదా, మాట సాయం చేసేవాళ్ళు కూడా లేరమ్మా. అంతా మన కర్మ. ఈ వర్షాలు ఇప్పుడే రావాలా? ప్రతిసారి ఈ వర్షాకాలంలోనే మనం చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఏదో ఒకటి చేద్దాం అత్తయ్యా. ముందైతే మీరు ఇంట్లోకి రండి. అలా కాంచన కాంతమ్మలు మాట్లాడుకుంటుంటారు. ఇక మరుసటి రోజు వర్షం పడటం ఆగింది. అందరూ తమ తమ పనులు చేసుకుంటుంటారు. వాళ్ళని చూసిన కాంతమ్మ దిగులు పెట్టుకుంది. తన కోడలు కాంచన దగ్గరికి వెళ్ళి, అమ్మా కాంచన, నేను నిర్ణయం తీసుకున్నానమ్మా. ఇక అదే చేద్దాం. ఏం నిర్ణయం తీసుకున్నారత్తయ్యా? ఏం చేద్దాం? అదేనమ్మా, అందరం విడిపోదాం. ఎవరి బ్రతుకు వాళ్ళు బ్రతుకుదాం.
ఇలా ఉమ్మడిగా బ్రతకటం వద్దమ్మా. విడిగా బ్రతికితేనైనా కాస్త ప్రశాంతంగా ఉంటారు. ఎవరి జీవితం వాళ్ళు వేరువేరు ఇళ్లలో బ్రతుకుదాం. మీరు అలాంటి నిర్ణయం తీసుకోకండి. రాత్రంతా నేను బాగా ఆలోచించాను. నాకొక ఆలోచన వచ్చింది. అది చేస్తే మన కుటుంబం విడిపోవలసిన పని లేదు. అవునా? ఏంటమ్మా, ఏం ఆలోచించావు? వర్షం మాత్రమే కాదు, అన్ని రోజుల్లోనూ మనకి ఈ ఇల్లు పనికిరాదు. ఈ ఇల్లు పూర్తిగా పాడైపోయింది. ఏ పాత ఇంటిని పడగొట్టి కొత్త ఇంటిని కట్టుకుందాం అత్తయ్యా. అలా చేయడానికి కూడా మన దగ్గర డబ్బులుండాలి కదమ్మా. ఇప్పుడు మనం ఆ పరిస్థితిలో లేము. ఇల్లు కట్టాలంటే ఇసుక, సిమెంటు, ఇటుక ఇలా ఏవేవో కావాల్సి ఉంటుంది. వాటికి చాలా డబ్బులు అవసరమవుతాయి. అప్పటికి కూడా మనం వాటిని సమకూర్చుకొని ఇంటిని కట్టామంటే ఇక ఆ ఇంట్లో మన కుటుంబం మొత్తం సరిపోరు. అవునత్తయ్యా, కుటుంబం మొత్తం సరిపోరు. అందుకే నేనొకటి ఆలోచించాను. మనం మన ఇంటిని మట్టితో కట్టుకుందాం. అలాగే ఈ ప్రదేశంలోనే 3 అంతస్తుల ఇల్లు కట్టుకుందాం. ఏంటమ్మా, నీకేమైనా పిచ్చి పట్టిందా? మట్టితో 3 అంతస్తుల ఇల్లా? అది సాధ్యమయ్యే పనేనా? ఇలా చేయటం అస్సలు వీలు కాదు. నువ్వు తమాషా కంటున్నావా? లేదత్తయ్యా, నేను నిజంగానే చెప్తున్నాను. అయితే మన ఇంటిని కట్టడానికి మట్టెక్క నుండి తీసుకొస్తాం? కాంచన, కాంతమ్మ అలా మాట్లాడుకుంటూ ఉండగా ఆ ఇల్లు కూలటం మొదలవుతుంది. దాంతో అందరినీ తీసుకుని బయటకొస్తుంది కాంచన. అందరూ ఇంటి నుండి బయటకొచ్చిన తరువాత, ఓరి దేవుడా! అందరూ ఆ ఇంట్లో ఉండుంటే ఈ పాటికి అందరి ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి. ఎంత ఘోరం జరిగిపోయింది! అత్తయ్య, ఇకనైనా బాగా ఆలోచించండి. నా మాట వినండి. నేను చెప్పినట్టు చేద్దాం. లేకపోతే మనకే ప్రమాదం అత్తయ్యా. సరే, నీ ఇష్టం. కానీ మనకు ఇలాంటి ప్రమాదాలు రాకుండా చూడమ్మా. నాకంతే చాలు. అలా కాంతమ్మ చెప్పడంతో కాంచన తన కుటుంబ సభ్యులకు ఓ విషయం చెప్తుంది. తన భర్త రాంబాబు, తన మరిది వినయ్, చిన్న మరిది శంకరం అందరూ శ్రద్ధగా వింటారు. మన పరిస్థితి దారుణంగా ఉంది. అందుకే మనం అందరం కలిసి మన ఇంటిని నిర్మించుకోవాలి. మీరంతా మట్టి తీసుకురండి. ఆ మట్టితో నేను ఇల్లు కడతాను. ఏంటి కాంచనా, మట్టితో ఇల్లా? అది సాధ్యమయ్యే పనేనా? నేను అత్తయ్యతో మాట్లాడి ఈ నిర్ణయం తీసుకున్నాను. నేను చెప్పినట్టు చెయ్యండి. అలా చేయటం మన కుటుంబానికి ఎంతో మంచిది. అలాగే, ఇప్పుడు మేం మట్టి తీసుకురావాలి అంతే కదా? అలాగే చేస్తాం. ఒరేయ్, అందరూ పదండి. మనం వెంటనే ఇక్కడికి మట్టి తీసుకురావాలి. ఇక కాంచన మాట ప్రకారంగా కుటుంబంలోని అందరూ వెళ్లి మట్టి తీసుకొస్తారు. ఆ మట్టితో కాంచన 3 అంతస్తుల ఇల్లు కట్టింది. మట్టితో 3 అంతస్తుల ఇల్లు కట్టడం చూసి చుట్టుపక్కల వాళ్ళంతా ఆశ్చర్యపోయారు. పక్కింటి శివయ్య అయితే, ఇదిగో కాంతమ్మా, ఏంటమ్మా పని? మట్టితో ఇల్లు కట్టేశావు. ఇక రేపో మాపో వర్షం వస్తే కొట్టుకుపోవటం ఖాయం. మీ కుటుంబం అంతా చావడానికి ఇలా చేసుకున్నారా ఏంటి? అందరూ కట్టగట్టుకొని చావాలనుకుంటున్నట్టుంది. అత్తయ్య, మనకెవరూ సాయం చెయ్యలేదు. మనం ఎవ్వరికీ అపకారం చెయ్యలేదు. అలాంటప్పుడు ఒకరి దగ్గర మాటలు పడాల్సిన కర్మ మనకేం పట్టలేదత్తయ్యా. ఏంటమ్మా నువ్వు? మీ అత్తకేదో నూరిపోస్తున్నావు. అలాగే అరిస్తే సరిపోదు. కాస్త తెలివిగా ఆలోచించాలి. నోర్ముయ్, ఇక నీ పనేదో నువ్వు చూసుకో. నీకిష్టం వచ్చినట్టు నీ ఇంట్లో మాట్లాడుకో. మా దగ్గరికొచ్చి కాదు. మా బతుకులంటే నీకు నవ్వులాటగా ఉందా? నీ బిడ్డలు నిన్న ఇంట్లో వదిలి దూరంగా వెళ్ళిపోయి బతుకుతున్నారు. కానీ మేమలా కాదు. కలిసి బ్రతుకుతాం, కలిసి చేస్తాం. ఎందుకంటే మా ఉమ్మడి కుటుంబం కాబట్టి. ఎంత అదృష్టం చేసుకుంటే ఇలాంటి కుటుంబం దొరుకుతుంది నాకు. నీకలా లేదు కదా. మాపై బురద చల్లటం ఆపి నీ పనేంటో చూసుకోపో. అలా కాంతమ్మ అనేసరికి శివయ్య మరో మాట మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. శివయ్య వెళ్లిన తరువాత ఒక్కో కొడుకు, కోడలు ఒక్కో అంతస్తులోకి వెళ్లారు. వాళ్ళని చూసి కాంతమ్మ చాలా సంతోషించింది. ఇక అప్పుడే వర్షం మొదలైంది. దేవుడా, నా ఇంటికి ఏం కాకుండా చూడు తండ్రి. నా బిడ్డల్ని కాపాడు. నాకేమైనా పర్వాలేదు. నా కుటుంబానికి మాత్రం ఏం కాకుండా చూడు స్వామి. అత్తయ్య, అలా భయపడకండి. మనకేం కాదు. ఆ శివయ్య మాటలు పట్టించుకోకండి. ఇక మీరు సంతోషంగా ఉండొచ్చు. అలా కాంచన ధైర్యం చెప్తుంది. ఇక ఆ రోజంతా జోరుగా వర్షం కురుస్తుంది. ఎంత వర్షం కురిసినా ఆ ఇంటికి ఏం కాదు. అప్పుడే కాంతమ్మకు నమ్మకం కలిగింది. చూసారా అత్తయ్య, ఈ మట్టి ఇంటికి ఏం కాదు. ఈ ఇల్లు ఎండకు, వానకు, చలికి మనల్ని కాపాడుతుంది. పైగా వరదలొచ్చినా కూడా మనం ఈ ఇంట్లో హాయిగా ఉండొచ్చు. శభాష్ తల్లి, నువ్వు అద్భుతం చేశావు.
కష్టాల్లో ఉన్న మన కుటుంబాన్ని ఒడ్డుకు లాక్కొచ్చావు. ఇక ఇప్పుడు ధైర్యంగా గుండెపై చెయ్యి వేసుకొని నిద్రపోతాను. నిద్రపోయే ముందు కాస్త తినండి అత్తయ్యా, మీకోసం వేడివేడిగా వంటకాలు సిద్ధంగా ఉన్నాయి, అందరం కలిసి తిందాం రండి. అలా కాంతమ్మ ఉమ్మడి కుటుంబం మొత్తం కలిసి భోజనాలు చేస్తారు. అది చూసి శివయ్య బాధపడతాడు. అలా ఒకరోజు కాంచన దగ్గరికొచ్చి, అమ్మా కాంచన, నీకు డబ్బు కావాలంటే ఇస్తాను, నాకొక సాయం చేసి పెట్టమ్మా. ఆ సాయం నువ్వు మాత్రమే చేస్తావు, ఇంకెవ్వరూ చేయలేరు. ఇదిగో శివయ్య, నీకిక్కడ పనేంటి? మమ్మల్ని నానా రకాలుగా అవమానించావు కదా, మళ్ళీ ఏ మొహం పెట్టుకొని ఇక్కడికొచ్చావు? అది కాదు కాంతమ్మా, నీ కోడలు మట్టితో 3 అంతస్తుల ఇల్లు కట్టి అద్భుతం చేసింది. ఆ రోజు నువ్వు నన్ను తిట్టిన తరువాత నాకు బుద్ధొచ్చింది. మిమ్మల్ని చూసి నేను కూడా నా కొడుకులతో పాటు ఇక్కడే బ్రతకాలనుకుంటున్నాను. అందుకు మీ కోడలు నాకు కూడా 2 అంతస్తుల ఇంటిని మట్టితో కట్టిస్తుందా అని అడుగుతున్నాను. ఊరికే కాదు, డబ్బులిస్తానని చెప్పాను. శివయ్య అలా చెప్పగానే కాంతమ్మ నవ్వుకుంది. ఇక తన కోడలు కాంచన కూడా నవ్వింది. ఆ తరువాత మట్టితో ఇంటిని కట్టడమే పనిగా పెట్టుకుంది కాంచన. అలా డబ్బు సంపాదిస్తూ తన కుటుంబాన్ని చూసుకుంటుంది. అమ్మా కాంచన, వచ్చే జన్మంటూ ఉంటే నేను నీకు కోడలిగా పుట్టాలని కోరుకుంటున్నాను తల్లి. నీలాంటి కోడలు దొరకటం నిజంగా నా అదృష్టం. అత్తయ్య, ఒక ఇల్లాలుగా నేను చెయ్యాల్సింది చేశాను. ఒక కోడలిగా నా బాధ్యత నెరవేర్చాను. ఒక భార్యగా నా వాళ్ళు సంతోషంగా ఉండాలనుకున్నాను. నేనేం చేసినా మన కుటుంబం కోసమే చేశాను. అదేనమ్మా, స్వార్థము, అసూయ, ద్వేషాలతో నిండిన ఈ రోజులలో ఇలా తన కుటుంబం గురించి ఆలోచించే కోడలు ఎక్కడ దొరుకుతుంది చెప్పు? అలా కాంతమ్మ తన కోడలు కాంచనని పొగడ్తలతో ముంచెత్తింది. ఇక ఆ మట్టి ఇంట్లో ఉంటూ ఆ కుటుంబం ఎంతో సంతోషంగా జీవిస్తుంది.